అయితే ఈ కుట్రంతటికి మూల కారణం ఆ కైలాసం వాడి ముఠ అన్నమాట. వాడంతా నేను తెలుసు. అలాగే నేను చౌదరి గారిని తీసుకొస్తాను. నువ్వు వీళ్ళ సంగతి చూడు. రాము, ఇప్పుడు నేను మామూలు రామును కాను, కోపంతో రగిలే అగ్నిజ్వాలని. రాజా, మర్యాదగా చెప్పు, నేను మనసారా ప్రేమించిన సుందరిని ఏం చేశావు? ఎక్కడ దాచావు? రాము, ఏమండి అనేది? సుందర విషయం నాకేం తెలియదే. తెలియదని అంటావని తెలుసు, తెలియదని నన్ను నమ్మిస్తావని తెలుసు. అంతేకాదు, నేను సుందరిని ప్రేమించడం నీకు ఇష్టం లేదు. అందుచేత మమ్మల్ని ఇద్దరిని విడితేయడం కోసం అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి బలాత్కారంగా ఎత్తుకుపోయావని తెలుసు. సుందరిని ఏం చేశావు? రాము, అర్థమైన ఆవేశంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు. నీ సుందర ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు. నేను నీ మంచిని కోరే మనిషినే కానీ ఒక ఆడదాన్ని బలాత్కారంగా ఎత్తుకుపోయే నీచుని మాత్రం కాదు. సుందరి ఎక్కడుందో నీ చేత చెప్పించడం నాకు బాగా తెలుసు. ఒక్కసారి అటు చూడు. రాణి, ఆగు. రాజా, సుందరంటే నాకెంత ప్రాణమో ఈ రాణి అంటే నీకెంత ప్రాణమని తెలుసు. సుందరి ఎక్కడుందో చెప్పకపోతే నీ రాణిని కాల్చి చంపేస్తాను. రాము, నీ సుందరి నేనేదో చేశాను అనుమానం నీకుంటే నన్ను కాల్చు, అంతేకాని అమాయకురాని రాణి మాత్రం కాల్చు ప్లీజ్. రాజా, నిన్ను చంపడం నా ధ్యేయం కాదు. నేను ప్రేమించిన ఆడదాన్ని నా నుంచి దూరం చేశావు కనుక నువ్వు ప్రేమించిన నీ ఆడదాన్ని నీ నుంచి దూరం చేస్తాను. రాము ప్లీజ్, నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నా సుందరి ఎక్కడుందో చెప్పకపోతే నీ రాణిని కాల్చి చంపేస్తాను. రాము ప్లీజ్. 1. రాము, అర్థం లేని ఆవేశంలో హంతకుడు కాదు. 2. తొందరపడామని చంపావో జీవితంతో పశ్చాత్తపడతావు. 3. Hands up. Beware. Stay where you are. రాము, ఇప్పుడు ఆయుధం అవకాశం రెండు నా చేతిలోకి వచ్చాయి. నేను కావాలనుకుంటే ఒక క్షణంలో నీ ప్రాణం తీసి నేను రాణి ఇద్దరం తప్పించుకోగలను. కాకపోతే ఒకే రక్తం పంచుకు పుట్టినా పుట్టకపోయినా అన్నదమ్ములం అనే అపురూపమైన బంధంలో ఎన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగా. రివాల్వర్తో నిన్ను కాల్చి చంపడం కదా నాకు కావాల్సింది. నీ కళ్ళు తెరిపించి నేను సరైన మార్గంలో పెట్టాలి. యు అండర్స్టాండ్ మీ? నిన్ను వాళ్ళ వల్ల వేసుకుని వాళ్ళకి కావలసి వచ్చినట్టు నిన్ను ఆడిస్తూ వాడుకుంటున్నారు ఆ కైలాసం వాడి బృందం. మన కుటుంబంలో కలతలు రేపింది ఆ కైలాసం. నిన్ను అధపాతాళంలోకి తోసిస్తుంది ఆ కైలాసం. నాన్నగారి మీద అన్యాయంగా అభాండాలు వేసి ఆయన అరెస్ట్ చేయించింది ఆ కైలాసం. నీకు తెలుసా? నీకు తెలుసా? అంతేకాదు రాము, ఇప్పుడు నీ సుందర్ని కూడా తనే దాచేసి నా మీద నీకు అనుమానం కలిగేట్టు చేశాడు ఆ కైలాసం గారు. నేను నిన్ను, నువ్వు నన్ను ఇద్దరం కాల్చి చంపుకుంటే చూసి సరదా పడదామనుకున్నాడు వాడు. ఇదంతా అవసరం రాము. నేను చెప్పింది నీకు నచ్చి బుర్రకిట్టే సరే సరే. అదర్వైజ్ ఈ రివాల్వర్ తీసుకుని నన్ను రాణిని కసితీర కాల్చి చంపాయి. కమాన్ క్యారీ ఆన్. రాము, I'm very happy.
శభాష్ అపూర్వ సహోదరులరా, మీరిద్దరూ ఒకటైనందుకు నా అభినందనలు. కానీ పులిలాంటి నా గుహలో ప్రవేశించి బయటపడదామనుకోవటం మీ మూర్ఖత్వం. శేషు, వీళ్ళెవరో తెలుసా? మీ తమ్ముడికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డానికి కారణమైన చౌదరి కొడుకులు. వాళ్ళని చంపి నీ కక్ష తీర్చుకో. వీళ్ళ శవాలను చూచి వీళ్ళమ్మ గుండె బాధకు చస్తుంది. కటకటాల వెనుక ఉన్న చౌదరి పిచ్చివాడవుతాడు. వీళ్ళ చెల్లెలు దిక్కు లేకుండా వీధులంబడి పడుతుంది. అప్పుడు నా పగ తీరుతుంది. షూట్! హ్యాండ్స్ అప్! ఆల్ రైట్. చౌదరి గారు లాంటి మనిషి ఈ నేరం చేశారంటే మా డిపార్ట్మెంటే నమ్మలేకపోతుంది. బాధపడకండి సార్, మీ డ్యూటీ మీరు చేశారు అంతే కదా.